నమస్కారం. V7 సిటీ న్యూస్కి స్వాగతం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి జన్మదినం సందర్భంగా మంగళం ఉమ్మడి పంచాయతీ టీడీపీ యువ నాయకుడు నాని ఆధ్వర్యంలో తిరుపతిలోని రోయా హాస్పిటల్ వద్ద సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మీడియాతో మాట్లాడారు. ఈరోజు మా తల్లి సమానులైన పులివర్తి సుధా అక్క జన్మదిన సందర్భంగా రోయా హాస్పిటల్ నందు దాదాపు 500 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. సుధా అక్క ఎంతో మంచి మనసు గల మహిళ, డేరింగ్ అండ్ డాషింగ్. ఎక్కడా కూడా తప్పు జరిగితే ఒప్పుకునే వ్యక్తి కాదు. ఆమె స్ఫూర్తితో ఎంతోమంది వీర మహిళలు ఈరోజు స్వచ్ఛందంగా ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేయడానికి ముందుకొస్తున్నారు. మా తల్లి సమానులైన సుధా అక్క గారు ఎన్నో ఉన్నతి పదవులు అధిరోహించాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ వేడుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు విచ్చేసినటువంటి ఉమ్మడి మంగళం పంచాయతీ అధ్యక్షులు ఈశ్వరయ్య గారికి మరియు ఉమ్మడి పంచాయతీ అధ్యక్షులకు మరియు ఉపాధ్యక్షులకు, కార్యకర్తలకు, నా సోదర సమానులు, నా మిత్రులకు మరి నా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ వచ్చినందుకు, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నమస్కారం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా నియమితులైన అనిమిని రవినాయుడుకు తిరుచానూరులోని సింధు కూడలి వద్ద శనివారం టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. తెలుగు యువత తిరుపతి పార్లమెంట్ అధ్యక్ష కార్యదర్శులు కృష్ణా యాదవ్, దిలీప్ రాయల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణాసంచ పేల్చి భారీ గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జయకృష్ణ రాయల్, డిస్కో శివ, యుగంధర్ రాయల్, వంశీ, ఆనంద్, పవన్, గంగా తదితరులు పాల్గొన్నారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పెరుమాళ్లపల్లిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేకంగా పూజలను చేశారు. రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రాశస్త్యాన్ని నాశనం చేసేలా ఆరోపణలు చేస్తూ భగవంతుని పేరు చెప్పి చేస్తున్న పాపాలను ప్రక్షాళన చేయాలని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు కూటమి ప్రభుత్వం జగనన్నపై చేస్తున్న కుట్రల నుంచి రక్షించాలని, జననేతగా మళ్లీ జగనన్న అధికారం చేపట్టేలా ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ అర్చన చేయించారు. ఈ కార్యక్రమంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు తిరుపతి రూరల్ మండలంకు చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ విభాగం నందు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఏలుమలై రెడ్డి తనను వివాహం చేసుకుని తనకు 35 ఏళ్లు దాటిందని, 35 ఏళ్లు దాటితే ఇక సంసారానికి పనికిరావని రెండో పెళ్లి చేసుకుంటున్నానని, తనకు విడాకులు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతూ ఇంటి నుంచి గెంటేశాడని ఏలుమలై భార్య ఉషా ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు ఉషా సొంత సోదరుడితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు 2 పిల్లలని, ఆనంద్ కుమార్, భరణేలు చదువుతున్నారని తెలియజేసింది. తామిచ్చిన కట్నం చాలేదనే సాకుతో అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ తనను ఇంటి నుంచి కూడా గెంటేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తకు ఇతర స్త్రీలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిపింది. నా భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నానని, నన్ను వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని, దీనిపై తాను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో తేల్చుకోమన్నారని తెలియజేసింది. తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంది. మా హస్బెండ్ పేరు ఏల్మలై రెడ్డి. అతను కానిస్టేబుల్గా తిరుపతి ఎస్బీలోనే వర్క్ చేస్తున్నాడు. మేము 2008లో మాకు మ్యారేజ్ అయింది. కాలేజ్ డిగ్రీలో మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. ఇంట్లో వాళ్ళని ఒప్పించి లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. 2008 మే 7వ తారీఖు మాకు మ్యారేజ్ అయిందినా. మాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ దాకా బాగానే చూసుకున్నాడు. 5 ఇయర్స్ తర్వాత మా అత్త, నా భర్త ఎక్కువ టార్చర్ పెట్టి వేరే అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. దానివల్ల ఎక్కువ టార్చర్ పెట్టేవాడు. టార్చర్ పెట్టి మేము పుత్తూరు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తే రాజీపోయి మేము బాగా చూసుకుంటామని చెప్పి ఇంటికి దొరుకుని వచ్చి కొన్ని రోజులు సజావుగానే బాగానే ఉన్నింది, హ్యాపీగానే. మళ్ళీ అతను ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ టార్చర్ చేసేవాడు.
డబ్బులు తీసుకోరా అది తీసుకోరా అని మా అత్త కూడా ఎక్కువ కొట్టేది, నన్ను ఎక్కువ టార్చర్ చేసేది. అక్కడి నుంచి రాజుల కండిగలు ఇల్లు కట్టమన్నాడు. మా సొంత డబ్బులతోనే ఇల్లు కట్టించినాము. ఇల్లు కట్టించిన తర్వాత 1 ఇయర్ బాగానే ఉన్నాం. 1 ఇయర్ తర్వాత మళ్ళీ వేరే అమ్మాయితో మ్యారేజ్ చేసుకుని నాకు విడాకులు ఇచ్చి అనేసి ఎక్కువ టార్చర్ పెడతాన్నాడు నన్ను. చంద్రబాబు నాయుడు సార్ గారు, డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా స్పందించి నాకు న్యాయం చేయాలనే కోరుకుంటున్నానన్న. ఇలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా మా అత్తకి నా భర్తకి శిక్ష పడాలి. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారే కానీ వాళ్ళకి ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. యాక్షన్ తీసుకొని నాకు ఇల్లు, నా పిల్లలు నాకు కావాలన్నా. అంటే ఆడదనేది పెళ్లి చేసుకుంటే 35 సంవత్సరాల వరకేనా? అలాంటప్పుడు ఎందుకన్నా పెళ్లి చేసుకోవాలి? అతను ఒక బాధ్యత గల అధికారంలో ఉండి ఎందుకు పెళ్లి చేసుకోవాలి? అంటే ఎప్పుడు నిత్య పెళ్లి కొడుకేనా? ఎప్పుడు డబ్బుండే వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడన్న. నాకన్నా డబ్బుండే అమ్మాయిని చూసి మళ్ళీ ఇంకొక అమ్మాయిని లవ్ పేరుతో, ప్రేమ పేరుతో మోసం చేసి మళ్ళీ అమ్మాయితో వెనకాల చుట్టేసి మళ్ళీ డబ్బులు లాక్కునేది. ఇదే నా పద్ధతి. ఎంత అధికారం, కానిస్టేబుల్ అనేసి అధికారం ఉందనేసి ఎట్లయినా వాడుకుంటారా? దీన్ని ఎవరు ఏం ఖండించలేరన్నా. మాట్లాడినాము, మేడంతోనే మాట్లాడినాము. అక్కడ దిశ పోలీస్ స్టేషన్లో పోయి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. చేసి కోర్టులో పోయి తేల్చుకోబోండి అని చెప్పారు.